హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఎగ్ ఫ్రై. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 ఎగ్స్. పాలకూర ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను రెడీగా. రెండు పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 2 ఎగ్స్. నేను పాలకూర కొంచెమే ఉంది కాబట్టి నేను నా కర్రీకి సరిపడా 2 ఎగ్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను ప్యాన్ పెట్టినాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసి పెట్టినాను నేను 3 స్పూన్స్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అల్లం పేస్ట్, పసుపు అనేది ఇదే స్టేజ్లో మనము యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా. ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది అల్లం పేస్ట్, పసుపు. సో నెక్స్ట్ యాడ్ చేయాల్సింది పాలకూర. ఈ స్టేజ్లో మనము పాలకూర అనేది యాడ్ చేసుకోవాలి. పాలకూర వేసుకున్నాము. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. పాలకూర మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెడితే పాలకూరలో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత మనము అప్పుడు సాల్ట్, కారం అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఇంకా కొంచెము వాటర్ అనేది మనకు బయటికి వస్తుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఎట్లొచ్చిందో బయటికి. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో సాల్ట్, కారం అనేది యాడ్ చేసుకుందాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం పాలకూర అంతా. ఇప్పుడు మనము మన పాలకూరకు తగ్గట్టుగా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ యాడ్ చేసినాను. 1 స్పూన్ కారము. ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎంత వాటర్ అనేది వచ్చిందో. చూసిరు కదా ఎంత వాటర్ వచ్చిందో సాల్ట్, కారం వేసిన తర్వాత. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసిరు కదా ఆయిల్ మంచిగా పైకి తేలింది పాలకూరలో. ఇప్పుడు మనము మంచిగా పాలకూర ఫ్రై అయింది కదా. ఇదే స్టేజ్లో మనము ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా అంతా కలుపుకొని ఎగ్స్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్స్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ వేయగానే కలపొద్దు. అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకోవాలి. పాలకూరలో మనము కారం వేస్తేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూసిరు కదా ఎగ్స్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యింది. ఈ టైంలో మనము ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా. చూడండి ఇట్లా మెల్లగా మంచిగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలపొద్దండి.
కొంచెము ఎగ్ అనేది గుజ్జు గుజ్జుగా ఉండదు. అందుకని చెప్పేసి స్లోగా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యిందండి ఎగ్కి స్పైసెస్ అనేది అన్నీ మంచిగా యాడ్ అయినాయి. సో మనము ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసి చూపిస్తాను నేను మీకు. చూసిరు కదా ఫ్రెండ్స్, నేను డిష్ అవుట్ చేసినాను మన ఎగ్ పాలకూర ఫ్రై. సో అందరూ తిని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నదో మన రెసిపీ అని. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.